పుత్రకామేష్టి యాగం మొదలైంది. దశరథుడు ఎంతో శ్రద్ధగా ఆ యాగాన్ని నిర్వహిస్తున్నాడు. ఉన్నట్టుండి హోమగుండంలో నుండి ఒక దివ్య పురుషుడు చేతిలో బంగారు కలశాన్ని పెట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. ఆయన దశరథ మహారాజుతో ఇలా చెప్పాడు: మహారాజా, ప్రజాపతి ఆజ్ఞతో నేను ఈ బంగారు కలశాన్ని తీసుకొని వచ్చాను. దీనిలో దేవతలందరూ కలిసి వండిన మహాప్రసాదమైన పాయసం ఉంది. దీన్ని నీ భార్యలకి ఇచ్చావు అంటే నీకు గొప్ప పుత్రులు పుడతారు అని. దశరథుడు ఆనందంగా ఆ బంగారు కలశాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆ దివ్య పురుషుడు మాయమైపోయాడు. దశరథుడు కలశంలో ఉన్న పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన దానిలో సగభాగం సుమిత్రకిచ్చాడు. ఆ తర్వాత మిగిలిన భాగంలో సగం కైకేయికి ఇచ్చి, ముగ్గురికి ఇచ్చిన తర్వాత మిగిలిన పాయసాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. ఆ ముగ్గురు కూడా ఆ పాయసాన్ని ఆనందంగా స్వీకరించారు. కొంతకాలానికి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా గర్భవతులు అయ్యారు. ఒకవైపు మహావిష్ణువే మానవుడిగా పుట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, మరోవైపు బ్రహ్మ ఆజ్ఞతో దేవతల అంశలతో వానరులు పుట్టారు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు, అగ్నికి నీలుడు, అశ్విని దేవతలకు మైందా ద్వివిధులు, వరుణుడికి సుషేనుడు, పర్జన్యుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు. వీళ్ళందరూ కూడా అతి బలమైన వానర శ్రేష్ఠులు. వీరు మాత్రమే కాదు, ఇతర దేవతల అంశలతో వానర మూక పుట్టింది. ఎలుగుబంట్లు, కొండముచ్చులు కూడా పుట్టాయి. ఇవన్నీ కూడా రావణ వధ కోసమే సృష్టించబడ్డాయి. వీరందరూ కూడా ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి, సుగ్రీవుడిని రారాజులుగా, నలుడు, నీలుడు, హనుమంతుడిని మంత్రులుగా పెట్టుకొని జీవిస్తున్నారు.